జానపద సాహిత్యంలో 'ఆర్‌వి సుందరం', 'జీఎస్ మోహన్', భాషా శాస్త్రంలో 'పివిఎస్ సుబ్రహ్మణ్యం' గారు, 'నేతి అనంతరామశాస్త్రి' గారు వీళ్ళ పుస్తకాలు అవసరం సార్. సంస్కృత సాహిత్య చరిత్ర విషయానికొస్తే ముదిగంటి సుజాతారెడ్డి, గోపాల్రెడ్డి గారి దంపతులు రాసిన పుస్తకము, ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రాసిన పుస్తకము ఇవి చాలా ఉపయోగపడతాయి సార్. అయితే ఈ క్రమంలో సార్ నాకు నేను తయారు చేసుకున్న పుస్తకం విషయానికొస్తే నోట్సు, ప్రశ్న అడిగే వాళ్ళ స్థాయి మనం ముందు పట్టుకోవాలి సార్. ఒక అభ్యర్థిగా నేనే చదువుకుంటుంటే ప్రశ్న అడిగే వాళ్ళు ఎలా అడుగుతారు? ప్రశ్న అడిగే వారి కోణం ఏ విధంగా ఉంటుంది? అని నాకు నేను ప్రశ్నించుకొని వాళ్ళ కోణంలో నేను ప్రశ్న తయారు చేసుకున్నాను సార్. నేను కొన్న పుస్తకం 300 పేజీలు ఉంటే, ఆ కొన్నప్పుడు దాని బరువు 30 గ్రాములైతే, నేను రాసుకున్న తర్వాత దాని బరువు 50 గ్రాములయింది సార్. సార్ అంటే ప్రత్యేకంగా నోట్స్ తయారు చేసుకుంటే అది ఎక్కడో పడిపోవచ్చు. మన బద్ధకంతో ఎక్కడ పోగొట్టుకోవచ్చు. కాబట్టి నేను చదివిన పుస్తకంలోనే ప్రతి పేజీలో పైన, కింద ఆ స్పేస్‌లో నేను క్వెషన్స్ తయారు చేసుకునేవాడిని సార్. ఆ రకంగా నా పుస్తకం బరువు పెరిగింది సార్. నా పుస్తకం బరువు పెరిగింది. నా జ్ఞానము పెరిగింది సార్.